భారతీయ చిత్ర పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్కి ఒక సెపరేట్ లీగ్ ఉంటుందని చెప్పాలి. పలు సినిమాలకి హైప్నిచ్చేది కూడా దాదాపు పాటలే అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వస్తున్న పలు భారీ చిత్రాల్లో దాదాపు ఐటమ్ సాంగ్ లేకుండా ఆ మూవీ పూర్తి కావటం లేదు. అలా ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ ఓ రేంజ్లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ సీక్వెన్స్ చిత్రం పుష్ప 2 అని చెప్పొచ్చు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం టాలీవుడ్తో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే అద్దిరిపోయే సాంగ్స్కి పెట్టింది పేరు. ఇక సుకుమార్ అంటే ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్. ఓ రకంగా అల్లు అర్జున్ని పాన్ ఇండియా ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసింది ఈ పాటలే అని చెప్పాలి. ఇలా పుష్ప 1లో ఓ అంటావా సాంగ్ పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తే ఇప్పుడు పార్ట్ 2కి కిస్సిక్ అనే సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ సాంగ్ లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల మెరిసింది. కిసిక్ సాంగ్ కోసం శ్రీలీల కంటే ముందు చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్ గా మేకర్స్ మాత్రం శ్రీలీల దగ్గర ఆగారు. బాలీవుడ్ బ్యూటీలను కూడా పక్కన పెట్టి శ్రీలీలనే ఈ ఆఫర్ వరించటం వెనుక రీజన్ ఏంటని సినీ వర్గాలు చర్చించుకున్నాయి. ఇందులో తేలిందేంటంటే ఆమె చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవటమేనట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్లు 3 కోట్లు 4 కోట్లు అడిగితే శ్రీలీల మాత్రం కేవలం 1 కోటికే ఐటమ్ సాంగ్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పైగా శ్రీలీల ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి ఐటమ్ సాంగ్ని కూడా ఒప్పుకోవటం, అది కూడా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో పక్కన కావటంతో సినిమాకు బూస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 అంశాలపై కూడా శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల ఈ సాంగ్ కోసం ఇప్పటి వరకు ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. ప్రస్తుతానికి 0 రెమ్యునరేషన్తోనే సాంగ్ని చేసింది అని తేలిపోయింది. ఇక దీంతో పాటుగా అసలు ఐటమ్ సాంగ్ ఎందుకు ఓకే చేసిందో కూడా రివీల్ చేసింది. తనకి చాలా ఐటమ్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయని, కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఇప్పుడు పుష్పకి మాత్రమే ఓకే చేశానని శ్రీలీల చెప్పింది. ఇదెందుకు అంటే పుష్ప 2 సాంగ్ మాత్రం తనకి మామూలు సాంగ్లా అనిపించలేదట. అందుకే ఈ సాంగ్కి వెంటనే ఓకే చేశానని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఈ లెక్కన కిసిక్ సాంగ్ మాత్రం శ్రీలీలని గట్టిగానే ఎగ్జైట్ చేసిందని చెప్పాలి. కానీ తనకి మాత్రం సమంతకి వచ్చిన రేంజ్ మార్కులు ఇంకా పడలేదు. మరి చూడాలి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుంది అనేది.